కాపు అగ్రనేతల అల్టిమేటంపై ఏపీ సర్కార్లో ఎటువంటి చలనం కనిపించడం లేదు. ముద్రగడ దీక్ష తుని ఘటనలో కేసుల ఎత్తివేత డిమాండ్లు పరిష్కరించుకోకపోవడంతో రేపు మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు కాపు అగ్రనేతలు. కాపు నేతల భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రవిశంకర్, చెప్పండి, ముద్రగడ దీక్షపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? థ్యాంక్ యూ శిరీష. ముద్రగడ దీక్ష 7వ రోజుకు చేరుకున్న ఏపీ సర్కార్ వేగంగా స్పందించడం లేదు. ఒకవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. నిన్న కొన్ని ప్రతిపాదనల్ని ముద్రగడ ముందుంచారు. ఒక సానుకూలంగా ఒక నిర్ణయం ఉంటుంది, ఉత్కంఠకు తెరపడుతుంది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సోదరులు చాలా ఆతృత మనం చూసాం. సర్వత్రా ఒక ఆతృతగా చూశారు. ఏదైనా ఒక సానుకూల నిర్ణయం వస్తుంది, ముద్రగడ దీక్ష విరమిస్తారు, ప్రభుత్వం స్పందిస్తుంది అని. మొన్న మనం చూసాం, పార్క్ హైయెస్ట్ హోటల్లో కాపు సంఘాలు కీలక భేటీ జరిగింది. ఏపీ సర్కార్ కి 2 రోజుల అల్టిమేటాన్ని కూడా ఇచ్చారు. ఇవాళ సాయంత్రంతో ఈ గడువు ముగుస్తుంది. గడువు ముగియడానికి మరికొన్ని గంటలు ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఏ రకంగా స్పందిస్తుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఏపీ సర్కార్ మాత్రం స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రేపు మరోసారి కాపు ముఖ్య నేతల భేటీ జరగబోతోంది. ఎక్కడ జరగబోతుంది అనే దానిపై ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజమండ్రి లేకపోతే విజయవాడలో ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొన్న పార్క్ హైయెస్ట్ హోటల్లో కాపు సంఘాల కీలక భేటీలో పాల్గొన్న దాసరి, బొత్స, చిరంజీవి, నంబర్ 1 న్యూస్ CMD MSR, అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు లాంటి కీలక కాపు నేతలందరూ కూడా మరోసారి రాజమండ్రి లేదా విజయవాడలో భేటీ కాబోతున్నారు. ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎందుకంటే మొన్న కాపు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంగాను పోగొట్టుకున్నాం, ఇప్పుడు ముద్రగడను పోగొట్టుకునే పరిస్థితి లేదు, ఏదైనా చేయాలి, ముద్రగడ ఏకాకి కాదు, కాపు నేతలు ముఖ్య నేతలంతా కూడా ముద్రగడ వెనకాలే ఉన్నాం అని ఒక సంకేతాన్ని ఏపీ సర్కార్ కు పంపించారు. 2 రోజుల అల్టిమేటాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక సానుకూల నిర్ణయం వస్తుందా అనే సంకేతాలు నిన్న ఈవినింగ్ మనం చూసాం. కొన్ని ప్రపోజల్స్ ముద్రగడ ముందు ఉంచారు. అరెస్ట్ చేసిన వారికి బెయిల్ ప్రతిపాదన, కొత్త కేసులు ఉండవు, సెప్టెంబర్లోగా కాపు రిజర్వేషన్ పై బిల్లు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం అని కొన్ని ప్రపోజల్స్ అధికారులు ముద్రగడ ముందుకు తీసుకెళ్లారు. కాపు నేతలు కూడా రిమాండ్ లో ఉన్న కొంతమంది కాపు నేతలు కూడా ఈ భేటీలో, ఈ చర్చలో, కీలక చర్చలో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ఒక సానుకూల నిర్ణయం రాలేదు. ఎందుకంటే గతంలో ఫిబ్రవరి 9న ముద్రగడ దీక్ష విరమింప చేసే సమయంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కాపు ప్రజాప్రతినిధులు ముద్రగడ దగ్గరకు వెళ్లి కొన్ని ప్రపోజల్స్ పెట్టారు, కొన్ని హామీలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాటిని నెరవేర్చలేదు. మరోసారి మోసపోవడానికి కాపు జాతి సిద్ధంగా లేదు అని ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది. లిఖిత పూర్వక హామీ ఇస్తేనే దీక్షను విరమిస్తాను అన్నట్టుగా తెలుస్తోంది. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి, కొన్నిటిపై మౌఖిక హామీ ఇస్తే సరిపోతుంది. ఏదైనా కూడా, ఎటువంటి హామీ అయినా కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, అది కూడా మీడియా ముందే ఇవ్వాలి అని ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సానుకూలంగా స్పందించిన పరిస్థితి మనకి నిన్న కనిపించడం లేదు. ఈవినింగ్ లోగా ఏపీ సర్కార్ ఏదైనా స్పందిస్తుందా అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఏపీ సర్కార్ అయితే స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్క్ హైయెస్ట్ హోటల్లో మొన్న భేటీ అయిన కీలక కాపు నేతలందరూ కూడా రేపు రాజమండ్రి లేదా విజయవాడ వేదికగా మరోసారి భేటీ జరపనున్నారు. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎందుకంటే ముద్రగడను పోగొట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒకసారి ఒక రంగాను పోగొట్టుకున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇక మీదటైతే ముద్రగడ ఏకాకి కాదు, మేమంతా ఉన్నాం, మీ వెంటే ఉంటాం అంటూ రేపు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శిరీష, రవిశంకర్, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? రైట్ శిరీష, భవిష్యత్ కార్యాచరణ కంపల్సరీ ప్రకటిస్తారు. ఎందుకంటే ఒకే తాటిపైకి దాసరి, చిరంజీవి లాంటి ముఖ్య నేతలందరూ రావడాన్ని స్వాగతించారు. కాపు ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే కాపు నేతల్లో ఎటువంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. నేపథ్యంలో గవర్నమెంట్ కి, ఏపీ సర్కార్ కి ఒక టైం ఇవ్వాలి, టైం ఇవ్వలేదు అంటారు కాబట్టి ఒక 2 రోజులు టైం ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపుగా ఏపీ సర్కార్ ఏదైనా స్పందిస్తుందా అని చూశారు. అయితే మరి కొద్ది గంటల్లో ఏపీ సర్కార్ కి ఇచ్చిన అల్టిమేటం గడువు ముగుస్తున్న నేపథ్యంలో రేపు విజయవాడ లేదా రాజమండ్రిలో ఒక కీలక భేటీ జరగబోతోంది. ఈ భేటీలో కూడా కాపు ముఖ్య నేతలు పాల్గొంటారు. నంబర్ 1 న్యూస్ CMD మంచాల సాయినాయుడు గారు, దాసరి, బొత్స,
కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, అలాగే అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ, ఇతర కాపు సంఘాల నేతలు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఖచ్చితంగా ఒక హెచ్చరిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది. 7 రోజులు దాటుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముద్రగడతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న ఈ నేపథ్యంలో కాపు సంఘాల భేటీ కీలకంగా మారబోతోంది. విజయవాడ లేదా రాజమండ్రిలో రేపు మార్నింగ్ ఒక కీలక భేటీ జరుగుతుంది. ఈ భేటీలో ఖచ్చితంగా ముద్రగడ దీక్ష విరమించేలా ఏపీ సర్కార్ కు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉంది. ఏం జరగబోతోందో అని కాపు ప్రజల్లో చాలా ఉత్కంఠ ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయవాడ లేదా రాజమండ్రిలో ఒక కీలక భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారు. ఖచ్చితంగా ముద్రగడ దీక్ష విరమించేలా ఈ ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ ఉండేలా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ రవిశంకర్.